బర్త్ కంట్రోల్ చేయించడం మిస్ అయిపోయింది. క్యాచర్స్ వచ్చినప్పుడు దొరకలేదు. 5 పిల్లలు పెట్టింది, 2 చనిపోగా మిగతా 3 పిల్లలండి. ఫుడ్ పెట్టాం కదా, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి తోకలు షేక్ చేస్తున్నాయి చూడండి. వాటి సంతోషం ఎన్ని రోజులేండి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజలందరూ 80% ఆల్మోస్ట్ అడవుల్లో వదిలేస్తున్నారు, ప్రాణాలు తీస్తున్నారు, మాస్ కిల్లింగ్ చేపిస్తున్నారు, ఊర్లలో అట్లా లేకుండా చేస్తున్నారు. అవి కుక్క అనగానే కరవడం కాదు, ఆ ఉద్దేశంతోనే, ఆ అపోహతోని కనపడగానే కరుస్తుందనే దాంతో ఫస్టే రాళ్ళు వేయడం, దూరం నుంచే బెదిరించడం, వాటిని చేయడం కొన్ని అగ్రెసివ్గా తయారవుతున్నాయి. అట్లా అన్నీ కాదు, ఒక 1000లో ఒక కుక్క ఉంటుందండి, ఒక్కదాని వల్ల అన్నిటికీ బ్యాడ్ నేమ్ వచ్చి 80% జనాలు వాటిని టార్గెట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు సమాజంలో. పిల్లలు చచ్చిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన అండి, అత్యంత బాధాకరమైన పరిస్థితి అది. ఆ విషయంలో అలా చేసిన డాగ్స్ని తీసుకెళ్ళి కెనల్స్లో పెట్టేసి వాటి మీద యాక్షన్ తీసుకుంటే పర్వాలేదండి. జాతిని మొత్తం లేకుండా చేసి షెల్టర్స్లో పెట్టి తీసుకెళ్ళి అంటే ఆ మాటకు వేరే అర్థం తీసుకొని వాటి ప్రాణాలు తీస్తారు. కుక్క ఎన్ని రకాలుగా మనిషికి సాయం చేస్తుందంటండి, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో సాయం చేస్తుంది, దానిలో పనిచేస్తుంది, మిలిటరీ వాళ్ళతో ఉంటుంది. ఇవన్నీ మనిషికి సాయంగా ఉండి ఫ్రెండ్లీగా ఉండే యానిమల్ అండి డాగ్. కానీ వాటి లైఫే ప్రశ్నార్థకం అయిపోయింది. షెల్టర్లో పెట్టి ఏమి చేయండి, స్టెరిలైజ్ చేయండి అన్నదానికంటే వాటికి ఫ్రీడమ్ లేకుండా చేసినా పర్వాలేదండి, అదే నయం. కానీ ఇప్పుడు తీసుకెళ్ళి డైరెక్ట్ అన్నం పెట్టొద్దు అని వాటి పొట్ట మీద కొట్టిందండి సుప్రీంకోర్టు. అంటే ఇండైరెక్ట్గా ప్రాణాలు తీయమనే చెప్పింది. వాటి లైఫ్ ప్రశ్నార్థకమే అండి ఇక సమాజంలో.